వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. చిరంజీవి కుటుంబానికి రాజకీయాలు తెలియవు అన్నారు. వారికి రాజకీయాలు సూటు కావు అన్నారు. కానీ అదే రాజకీయాల్లో పడి లేచిన కెరటంలా తమ ముద్ర చాటుకుంటుంది కొణిదెల కుటుంబం. మెగా కుటుంబం మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. దేశంలోని సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత కొణిదెల కుటుంబానికి దక్కుతుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత పవన్ కళ్యాణ్, ఇప్పుడు నాగబాబు ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అతి సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే హీరోగా గుర్తించబడ్డారు. విపరీతమైన స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన నట వారసుడిగా నాగబాబును రంగంలోకి దించారు. రాక్షసుడు సినిమాలో నటుడిగా పరిచయం చేశారు. అటు తరువాత నాగబాబు హీరోగా చాలా సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అటు తర్వాత నిర్మాతగా అవతారం ఎత్తారు. అంజని ప్రొడక్షన్స్ ఏర్పాటు చేశారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బుల్లితెరలో హోస్ట్ గా వ్యవహరించారు నాగబాబు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పనవసరమే లేదు. తనకంటూ సినీ పరిశ్రమలో ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అపజయాలతో మొదలైన ఆయన సినీ రాజకీయ ప్రస్థానం అదే స్థాయిలో సక్సెస్ కూడా అందుకుంది. కానీ మెగాస్టార్ సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. కానీ రాజకీయాల్లో అనుకున్నంత రాణించలేకపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సమయంలో అన్నదమ్ములిద్దరూ చిరంజీవికి అండగా నిలబడ్డారు. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే అక్కడ కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది ప్రజారాజ్యం. అప్పట్లో చిరంజీవి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. పర్యాటక శాఖ మంత్రిగా ఇండిపెండెంట్ హోదాలో పనిచేశారు. 2014 రాష్ట్ర విభజనకు ముందు జనసేనను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో ఆ రెండు పార్టీలు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో పవన్ నిర్ణయాత్మక శక్తిగా ఆ ఎన్నికల్లో గుర్తింపు పొందారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరి పోరాటానికి దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ దారుణ పరాజయం చవిచూశారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. గత 5 ఏళ్లుగా దారుణ అవమానాలకు గురయ్యారు. అయితే సంక్షోభాలను, సవాళ్లను అధిగమించి జనసేనను నిలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి కట్టి ఏకపక్ష విజయం సాధించారు. ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు 6 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొణిదెల కుటుంబం నుండి నాగబాబు మంత్రిగా రాబోతున్నారు. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చెయ్యాలని భావించారు. కానీ కూటమి సమీకరణాల దృష్ట్యా అవకాశం దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్దాం అనుకున్న బీజేపీ పెద్దల కోరిక మేరకు రాజ్యసభ పదవిని వదులుకున్నారు పవన్. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించారు. నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒకే ఫ్యామిలీ నుండి ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా పనిచేయటం అనేది ఒక రికార్డుగా చెప్పవచ్చు. అందున సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ ఘనత సాధించడం మరీ విశేషం. ఇలా కొణిదెల కుటుంబం నుండి అన్నదమ్ములు ముగ్గురు కీలక పదవులు పొందటం ఒక ఘనతగా భావించాలి. అందులో రాజకీయ పార్టీని స్థాపించి నడిపించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు ప్రతి అడుగులోనూ అండగా ఉన్నాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు రాజకీయాల్లో ఘనత సాధించి తెలుగు ప్రజల మనసుల్లో వెండితెర హీరోలుగానే కాకుండా రియల్ హీరోలుగా నిలిచారు.